బౌల్లో Thank you, sir. Welcome to Anandapur, sir. ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రశాంతవాసంలో అవును సార్, అదే సార్ మేము కోరుకునేది. గతంలో మీ మున్సిపాలిటీ కార్పొరేషన్ మీకు తెలియదేం కాదు. ఏదైనా కూడా కొంచెం పేషెన్స్ ఉంటే ఒక్కొక్కని చేయించుకుంటే ప్రజలకి కూడా హ్యాపీ, అందరూ హ్యాపీ ఉంటారు. అంతేగాని ఇదేదో చేసి అక్కడ ఏ పని అవ్వకుండా ఉంటే ఇరు పక్షాలు నష్టపోతారు. మనం ఇంటిపెట్టిన మీరు చేశారు, మేము చేసినట్టు అది చేయాలి. అది మనం చెయ్యాలంటే కొంత మనం కొంచెం వెసులుబాటు చూసుకొని కొంచెం టైం తీసుకొని ఒకళ్ళు చేసుకుని వర్క్ చేసుకుని. ఓకేనా మేము గౌరవ అంతా గౌరవ ఓకేనా. జై భీమ్. ఈరోజు మున్సిపల్ కమిషనర్ కొత్తగా అనంతపురానికి విచ్చేశాడు. బాధ్యతలు తీసుకొని దాదాపు ఒక వారం క్రితం అవుతుంది. అందులో భాగంగా బీబీఎఫ్ భారత్ బహుజన్ ఫ్రంట్ ద్వారా మా నాయకులతో సహా మా వ్యవస్థాపకులు ఆర్కే, మా ప్రధాన కార్యదర్శి పవన్ గారు, అదేవిధంగా మా సీనియర్ గురువు అయినటువంటి ఎంఆర్పిఎస్ మదన్న గారు, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ అయినటువంటి రామాంజీ గారు, అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ రవి గారు, అదేవిధంగా మా హనుమంతు గారు, వీళ్ళందరూ ఈరోజు మర్యాదపూర్వకంగా కమిషనర్ కలవడం జరిగింది. ఆ కలయికలో భాగంగా అనంతపురంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు సార్గా దృష్టికి తీసుకెళ్ళాం. ఆ సమస్యలు ఏమిటంటే, ఈరోజు ఈ 50 డివిజన్లలో మురికి వాడలు అయితేనేమి, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, అదేవిధంగా ట్రాక్టర్లు తోలుతున్నటువంటి డ్రైవర్ల విషయం అయితేనేమి, అదేవిధంగా కాంట్రాక్ట్ బదులు చేసినటువంటి వ్యక్తులైతేనేమి, వీరికి అన్ని విధాల ప్రభుత్వం ద్వారా అన్ని అవకాశాలు కల్పించాలని, వారి యొక్క వేతనాలు పెంచాలని, అదేవిధంగా ఎక్కడ ఏ అపరిశుభ్రంగా టౌన్లో ఎక్కడ కనిపించకూడదని. కాబట్టి మీరు వచ్చిన సందర్భంగా ఈ అనంతపురిని అనేక మంది కమిషనర్లు మారిపోయారు, వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మీ కాల పరిమితిలో ఉన్న మీరున్నంత వరకు ఈ అనంతపురం కొంచెం పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తున్నాం సార్. అందుకనే మిమ్మల్ని కలవడం జరిగింది. కాబట్టి మీరు అందరినీ కూడా ఎవరిని ఎక్కువ తక్కువ చూడుకోకుండా మీ యొక్క కింద స్థాయి గుమస్తాలందరినీ కూడా మీరు ప్రేమిస్తూ, అభిమానిస్తూ, గౌరవిస్తూ మీరు ఈ అనంతపురిని మీరు చాలా శుభ్రంగా చేయాలని, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా, ఎవరికి ఏ ఇబ్బంది కలక్కోకుండా మీరు ఈ మున్సిపాలిటీని పరిపాలించాలని భావిస్తున్నాం సార్. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ప్రజల దగ్గర ఉన్నటువంటి విషయాలు మా దగ్గర వచ్చాయి. మేము ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు మీరు గ్లౌజులు, అదేవిధంగా షూసు, అదేవిధంగా వాళ్ళకి మాస్కులు ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి సార్. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన వాళ్ళ కష్ట నష్టాలు మీరు తెలుసుకొని, మీరు ఒక నెలకు 3 నెలలకు ఒకసారైనా మీరు వాళ్ళతో కలయికై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని మేము తెలియపరుస్తున్నాం సార్. జై భీమ్ సార్. నమస్కారం. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని ఈరోజు కలిసాము. ఈ అనంతపూర్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫండ్స్ కూడా అలర్ట్ చేసినట్లు మనకు రికార్డు పరంగా అనిపిస్తూ ఉంది. ఆ ఫండ్స్ని సద్వినియోగం చేసి డెవలప్మెంట్ చేయాలా, అభివృద్ధి చేయాలా, అలాగే కార్మికులకు కూడా ఇంకా జీతాలు పెంచాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి ఫండ్స్ని దుర్వినియోగంగా కాకుండా ఖచ్చితంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మరి
కమిషనర్ గారు చెప్పినట్లు మేము తెలియజేశాము. కాబట్టి ఆయన మమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఆయనకు తోడు మంచి పని కోసము భారత్ బహుజన ఫ్రంట్ ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడుస్తాం. సానుకూలంగా ఆయన స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేయండి అని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఫండ్స్ తెస్తే మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు ఆయన ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి ఈ అనంతపురాన్ని ఒక మంచి అభివృద్ధి బాటలో నడపాలని ఆయన కూడా మంచి సంకల్పం ఉంది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గారితో పాటు భారత బహుజన ఫ్రంట్ కూడా కమిషనర్ గారికి సహకరిస్తుంది. ఏదన్నా ఇబ్బందికరంగా అయితే మేము కూడా స్పందిస్తాం. అది లేకోకుండా డెవలప్మెంట్ చేయాలా, ఈ అనంతపూర్ గాడిలో పడాలనేది మాకు సంకల్పం. అనంతపురం మున్సిపల్ కమిషనర్ గారిని అనంతపురంకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీబీఎఫ్, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి వివిధ సంఘాల ఆధ్వర్యంలో కలిసి ఆహ్వానం తెలపడం జరిగింది. కమిషనర్ గారికి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క అనంతపురం పట్టణం విస్తారంగా అభివృద్ధి చెందినటువంటి కలెక్టరేట్ రోడ్డు కావచ్చు, నాయక్ నగర్ రోడ్డు కావచ్చు, విస్తారంగా అనేక ఎక్కువ ప్రాంతాలు ఆక్రమించుకొని మరి ఎక్కువ విశాలంగా అయిపోయిన తర్వాత గతంలో ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులతోనే పని చేయిస్తున్నారు. పని భారం పెరిగినటువంటి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే కార్మికులను పెంచాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే మరి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల మరి కమిషనర్ గారు వెంటనే స్పందించి హెల్త్ కావచ్చు, లేదా మనకు డంప్ యార్డ్ విషయం కావచ్చు, లేదంటే ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మరి వెంటనే మన కమిషనర్ గారు స్పందించి త్వరితగతిని పరిష్కార మార్గాలు చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.